హలో, వెతకపోయిన తీగ సామెతలాగా మీకోసమే బయలుదేరాం. అవును, మీరు మళ్ళీ రాలేదేంటి? మీరు రెస్ట్ తీసుకోవడం పూర్తయిందో లేదోనని. అబ్బో, నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. సర్లేండి, ముందు లోపలికి వస్తే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, మీ బావగారికి రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం గానీ ఆ విషయంలో మీ అక్కయ్య మీద ఒత్తిడి తీసుకురావడం గానీ ఎప్పుడైనా జరిగిందా? తెలీదు సార్. గత 7-8 నెలలుగా మా అక్కకు ఏ విధమైన కాంటాక్ట్స్ లేవు. కనీసం లెటర్స్ కూడా రాయనవ్వలేదు వాళ్ళు. ఆ పాయింట్ క్లారిఫై అయితే మన కేసుకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. సార్, ఆ ఇంటికి సంబంధించిన ప్రతి విషయం ఆ ఇంట్లో పనిచేసే అచ్చమ్మకి, డ్రైవర్కి బాగా తెలుసు. వీళ్ళిద్దరు వాళ్ళకి చాలా నమ్మకమైన మనుషులు. డ్రైవరా? వాళ్ళకి డ్రైవర్ కూడా ఉన్నాడా? అవును సార్, అతని పేరు వాసు. అవును, పోలీస్ రికార్డులో ఎస్పీ వర్మ గానీ దేవదాస్ గానీ ఆ డ్రైవర్ని ఇంట్రాగేట్ చేసినట్లేదు కదా? లేదు. మేక్ నోట్ ఆఫ్ ఇట్. ఏటి బాబు, ఏటంతనా? కాతంత గట్టిగా చెప్పు. ఏమిటి ఇంకా గట్టిగా చెప్పాలా? అరిచి అరిచి నా గొంతు అరిగిపోయింది. అమ్మ, అచ్చమ్మ, నువ్వు ఎంతకాలం నుంచి వాళ్ళింట్లో పని చేస్తున్నావని నేను నిన్ను అడుగుతున్నాను. పెసరట్లా? అయ్యో, నాకు నావు బాబు. దెబ్బరట్లయితే ఎంచక్క వేసి పెడతాను. అయ్యో 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 అయ్యో. ఎందుకు బాబా ఏడుపు? నీకంత కట్టమే వచ్చిందని. కష్టమా? అది నువ్వు అడుగుతున్నావు. సుధా, సార్, లాభం లేదు. ఆవిడ వెళ్ళిపోమని చెప్పు. చెప్పడవా? నా వల్ల కాదు, సరిగా చేస్తాను. వెళ్ళిపోమంటున్నారా? అదే అదే. బాబు, నమస్కారం. వస్తాను బాబు. నన్నేం చేయకండి బాబు, నాకే పాపం తెలీదు. మరెందుకు అలా చెవుడు దానిలా నటించా? అలా చేయమని చెప్పారు బాబు. అమ్మ అచ్చమ్మ, ఎంత గొప్పగా నటించావు, ఎంత గట్టిగా అరిపించావు. అసలు నిన్ను. సుధా చూడు, జ్యోతి చనిపోకముందు వాళ్ళ ఇంట్లో జరిగిందంతా వివరంగా చెప్పు. బాబు, పేద్దాన్ని కనికరించండి. నానేమన్నా చెప్పినానని తెలిస్తే వాళ్ళని చంపేస్తారు. చెప్పకపోతే నిన్ను నేను చంపుతాను. లలిత, ప్లీజ్. అచ్చమ్మా, నీకొచ్చిన భయమేమీ లేదు. నీకేం అపకారం జరగకుండా చూసే బాధ్యత నాది. నిస్సంకోచంగా నీకు తెలిసినంత చెప్పు. అలాగేనండి. జ్యోతమ్మ నిజంగా బంగారు తల్లండి. ఆ అమ్మని వాళ్ళ పాపం చాలా బాధలు పెట్టేవారు. ఏమిటమ్మా జ్యోతి, ఏదో మంత్రి పదవి పోయినట్టు అలా బాధపడిపోతావేమిటి? నీ భర్త ఇంకొక మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తున్నట్టు, పైగా ఆ వచ్చే అమ్మాయి కూడా కుంటిది. చింతపండు పుట్టిన ఓ మూల పడి ఉంటుంది. నీకే రకంగానూ అడ్డం కాదు. దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఎంత ఎంత? 4 కోట్లు. ఎవరి కోసం? నీ కోసం, నీ పిల్లల కోసం. 4 కాదు, 40 కోట్లు వచ్చినా సరే నేను దీనికి ఒప్పుకోను. శివ 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 శివ. పెళ్ళంటూ పేరుకే కానీ అసలు ఆ పెళ్లి వల్ల నీకేం నష్టం రాదు. పైగా మినిస్టర్ గారు అమ్మాయి కుంటిది. ఏదో పాప ఆ పిల్లకి పెళ్ళయిందనిపిస్తే ఆయనకో ప్రిస్టేజ్. అంతేకాదు, ఈ పెళ్ళంటూ జరిగితే డబ్బుతో పాటు సొసైటీలో హోదా, అంతస్తు అన్నీ పెరుగుతాయి. నీ భర్తకు మంచి జరిగితే నీకు జరిగినట్టు కాదా? నా భర్తను మరో ఆడదానితో పంచుకోలేను. ఏదేమైనా సరే నేను దీనికి ఒప్పుకోను. నోర్మోయ్, మర్యాదగా బుజ్జగించి అడుగుతుంటే మొరాయిస్తావేంటి? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా ఆలోచించుకో. తర్వాత ఏం జరిగినా నన్ను అనుకునే ప్రయోజనం లేదు.